ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే జ్యోత్స్నా పరిమళ పరిపూర్ణేశ్వరి మంజులమ్మ మాత నమో నమ. ఇక్కడికి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపులందరికీ వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంతో సచేంద్ర హృదయాంజలి సమర్పిస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాకు క్లాసు చెప్తున్న సంధ్యమ్మకు కూడా హృదయాంజలి సమర్పిస్తున్నాను. ఈ సమస్త సద్గురువులందరినీ కూడా నేను నా హృదయాంజలి సమర్పించుకుంటున్నాను. నా పేరు కృష్ణవేణి. నేను నెల్లూరు ధనలక్ష్మీపురంలో ఉంటున్నాను. నేను కూడా మొట్టమొదట భక్తి మార్గంలోనే అమ్మవారిని పూజిస్తూ గుడికి వెళుతూ ఉండేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు కాసేపు అమ్మవారి కాడ పూజ చేసుకొని కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించేది. అప్పటి వరకే ఆనందం అనేది ఉండేది. తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే కుటుంబ బాధ్యతలతో ఉండిపోయేదాన్ని. ఈ విధంగా ఉంటూ ఉన్నప్పుడు మాకు ఒక్కసారిగా అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి. అవి వచ్చినప్పుడు అప్పుడు నేను మనోబుద్ధి స్థితిలో ఉండడం వల్ల చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఈ కష్టాలన్నీ మాకు ఎందుకు వస్తున్నాయి, మేము ఏ పాపం చేశాము, ఎవరికి అన్యాయం చేశాము అని ఈ విధమైన ధోరణితో ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండేదాన్ని. కొంతకాలానికి నాకు నన్ను నేను మర్చిపోయే స్థితి, మతిమరుపు వచ్చింది. తర్వాత ఇంట్లో నేను ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా కూడా చేతులకి కాలినా కూడా స్పర్శ నాకు తెలిసేది కాదు. చేతులు కూడా కాలిపోయేది. అట్లా ఉన్నా కూడా నాకేం తెలిసేది కాదు. నడుస్తున్నా కూడా పడిపోతూ ఉండేదాన్ని. ఎవరైనా నాతో మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఏం చెప్తున్నారనేది నాకు గ్రహింపు లేదు, తెలిసేది కాదు. అట్లా ఉన్నప్పుడు మా ఆయన ఏదైనా ఆరోగ్యం బాగాలేదేమో అని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారు. అయినా కూడా నాకు అలాగే ఉండేది. తర్వాత జొన్నవాడ కామాక్షమ్మ తల్లి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి వదిలారు. అక్కడ నేను అమ్మవారి సేవ చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారు నన్ను పూర్తిగా, అంటే నీకు దేహస్థితిలో చేయవలసిన భక్తి కోణం కంప్లీట్ అయిపోయిందమ్మా, నువ్వు పూజలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు జపము ధ్యానము చేసుకో అని నాకు కలలో ఒక స్వప్నంలో మహాశివుడు పరమేశ్వరుడు తండ్రి కనిపించి జపము ధ్యానం చేస్తున్న దర్శనం ఇచ్చారు. అప్పుడు కూడా నాకు పూర్తిగా అంటే తెలియదు. నేను సేవనే చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పిరమిడ్ మాస్టర్లు జొన్నవాడకు వచ్చారు. వచ్చి అందరికీ కూర్చోబెట్టుకొని మీకు ఇష్టమైనవన్నీ చేసుకోండి, వాటితో పాటు మీరు తప్పకుండా ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే దేవుడు మన లోపల నుంచే ఉన్నాడు అని మీరు తెలుసుకుంటారు అని చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పేది కూడా ఆ రోజు నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న అవగాహన నాకు లేదు. తర్వాత వాళ్ళు ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఆ పాంప్లెట్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళాలిక. ఆ పాంప్లెట్ ఇచ్చిన నైటు నాకు గురువులు స్వప్నంలో దర్శనం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు గురువులని, వాళ్ళు నాకు ఏదో నేర్పించడానికి వచ్చారని నాకు అప్పుడు తెలియదు. నాకు ఎవరెవరో కనపడుతున్నారు అని భయపడేదాన్ని. నా దగ్గరికి ఎవరో వస్తున్నారు కనిపిస్తున్నారని నాలో ఎక్కువగా పిరికితనము ఉండేది, భయం ఉండేది నాలో. తర్వాత పాంప్లెట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ ధ్యానం గురించి నేను మర్చిపోయాను. పాంప్లెట్ పక్కన పెట్టేశాను. తర్వాత కొద్ది రోజులకి యూట్యూబ్లో మా వారు న్యూస్ చూస్తారు. యూట్యూబ్లో న్యూస్ చూస్తామంటే ధన్వంతరి పిరమిడ్ ప్రోగ్రాం గురించి వచ్చిందనమాట. వస్తే అంటే పిరమిడ్ అంటే పత్రిజీ గురువు గారు ఒకసారి నేను ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాను, వరగొండలోకి వెళ్ళాను అనమాట. ఆయన ఇంట్లో చిన్న పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తారంట. అక్కడ పత్రిజీ గురువు గారు ఫోటో ఒకటి పెద్దది బయట పెట్టున్నారు. ఆ ఫోటో చూస్తున్నప్పుడు ఆయన నన్నే చూస్తున్నాడు, ఆ కళ్ళు నన్నే చూస్తున్నాయి, నాతో మాట్లాడుతున్నట్టు, నిజంగా సజీవంగా ఉన్నట్టు అన్నట్టు అనిపించింది. అప్పుడు నేను అన్నని అడిగాను, అన్న ఈ స్వామి ఎవరు అని అడిగితే ఆయన పత్రిజీ గురువు గారమ్మ, ఆయన ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అని మంచి మంచి విషయాలు మనకు చెప్తారు. నువ్వు ఆయన గురించి అడుగుతున్నావంటే
నువ్వు కూడా ధ్యానం చేయాలమ్మా అని ఆయన నాతో చెప్పారు. అది నేను అప్పుడు ఆ రోజుకే గుర్తుపెట్టుకొని తర్వాత దాన్ని మర్చిపోయా. అది ఈ ధన్వంతరి పిరమిడ్ గురించి నేను చూస్తున్నప్పుడు ఆ సార్ గురించి, పత్రిజీ గురువు గారి గురించి వస్తుందన్నమాట ధన్వంతరి పిరమిడ్లో. ఓహో, నాకు అప్పుడు ఈయన గురించే కదా, ఈ గురువు గారి గురించే కదా నాకు చెప్పారు అనేసి ఆ ప్రోగ్రాం చూసాం మేము. చూసినాక మా ఆయన కూడా ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, గురువు గారు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనకి మనలోనే భగవంతుడు ఉన్నాడంట, మన బాధలు తొలగిపోతాయంట అనేసి అని అదంతా విన్నాం మేము. తర్వాత సరే ఒకసారి పోయి చూద్దాము, పిరమిడ్ అంట ఎక్కడ ఉందో పోయి చూద్దామని మా ఆయన అన్నారు. తర్వాత ఒక నెల వరకు మేము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయామ్మా. తర్వాత మా ఆయన వచ్చి, మా బాబు మా ఆయన వాళ్ళే వెతుక్కుంటా పిరమిడ్ కాడకు వచ్చి ఇక్కడ సునందా మేడం గారితో మాట్లాడి, ఆ మేడం సునందా మేడం కూడా వచ్చిన వాళ్ళందరికి కూడా మమ్మల్ని కూడా చాలా ప్రోత్సాహం ఇస్తూ చాలా ప్రియంగా మాట్లాడుతూ ధ్యానం గురించి చెప్పి మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి చెయ్యాలని చెప్పేది. ఆ మేడంకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అప్పుడు మా హస్బెండ్ మా బాబు వచ్చి ఇట్లాగా మా ఫోన్లో చూసాము, మా వైఫ్ని తీసుకొచ్చి వదిలిపెడతామని మేడం గారితో చెప్పారు. అప్పుడు మా ఆయనే సడన్గా నాకు అది ఒక సర్ప్రైజ్. నేను ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు, నాకు తెలియదు వీటి గురించి ఏమిటికి. నేను పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళలేదు. సంవత్సరానికి ఒకసారి తిరుమలకు మాత్రమే వెళ్ళేదాన్ని. నేను ఏ టూర్లకు కానీ ఎక్కడికి కానీ పోలేదు, ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు బయట ప్రపంచం తెలియకపోవడం వల్ల నాకు చాలా భయం ఉండేది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి అనేది నాకు తెలియదే, నాకు భయంగా ఉంది. అట్లా అని లోపల షివరింగ్ అనేది మొదలైపోయింది, భయం వచ్చేసింది. తీసుకొచ్చి సునందా మేడంతో తీసుకొచ్చి మాట్లాడించి ఇక్కడ వదిలేరు. ఇంకా రెగ్యులర్గా ఆ రోజు నేను వచ్చి ఇక్కడున్న వీళ్ళందరినీ చూసి గురువులందరికీ నమస్కరించుకొని, ఈ ధ్యానం అంటే ఏమిటి, ఈ నేను అంటే ఎవరు, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం నేర్పించండి, నాకు తెలియదు అని నమస్కరించుకున్నాను హృదయంలో. అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు మొట్టమొదటగా ఇక్కడ కపిలానంద సరస్వతి గురూజీ గారి ఫోటోనే అక్కడ శ్రీ గురు చరణం మరి రాస్తున్నారు కదా, అక్కడికి వచ్చి నిలబడుకున్నాను. మెయిన్ అక్కడికి వచ్చి అది చదివి ధ్యానంలో కూర్చున్నాను. నాకు ఆ రోజు ఆ గురువు గారు, ఆ తండ్రి గారు నాకు దర్శనం ఇచ్చారు. ఒక పెద్ద బస్సులో కూర్చోన్నాడు ఆయన. తన ఒడిలో నన్ను కూర్చోబెట్టుకొని, నువ్వు నా మనవరాలు అమ్మ, నువ్వు మర్చిపోయావు, నిన్ను నేనే తీసుకొచ్చాను అని చెప్పాడు. తర్వాత నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ధ్యానంలో మన మంజలమ్మ తల్లి దర్శనం అనేది నాకు జరిగేది. జరుగుతున్నప్పుడు ఎవరో కనిపిస్తున్నారు నాకు. అంటే అంతకుముందు నాకు లలితా పరమేశ్వరి మాత యాక్టివేషన్ జరిగి ఉంది. లలితా పరమేశ్వరి మాత అమ్మే కనిపిస్తుంది నాకు అనుకున్నా, కానీ నాకు కనిపిస్తున్నది మంజులమ్మ తల్లే. నేను ఎప్పుడు చూడలే అమ్మని, అంతవరకు నేను చూడకపోయినా నాకు దర్శనం అవుతా ఉంది. కానీ నేను అనుకుంటున్నాను లలితా పరమేశ్వరి మాత నాకు దర్శనం ఇస్తుందిలే అనుకున్నా. అట్లాగా ధ్యానంలోకి వచ్చి ఒక 21 days రెగ్యులర్గా వచ్చి ధ్యానం చేసుకుంటున్నాను. అమ్మ అంటే ఫస్ట్ డే వచ్చాను, అనుకున్నాను ధ్యానం నేను చేయాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, ఆ భగవంతుడిని నేను చూడగలుగుతానా, ఎలా తెలుసుకోవాలి, దీన్ని ఎట్లా మనకి ఇది వివరంగా తెలుస్తుందని అనేక రకాల ఆలోచనలతోనే ధ్యానంలో కూర్చున్నాను. రెండో రోజు మన మంజులమ్మ తల్లి వచ్చింది, గుంటూరు నుంచి అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి అక్కడ ఉంది, కానీ అమ్మని నాకు తెలియదు. నాకు దర్శనమైంది కదా, ఆ ఫేస్ గుర్తుండడం వల్ల అమ్మని చూస్తూ ఉన్నా. కానీ నాలో భయం వల్ల దగ్గరికి వెళ్ళలేదు, మాట్లాడలేదు. కానీ నాకు అమ్మ ఇక్కడికి వచ్చి స్టేజి మీద మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పింది. ఎవరో నన్ను బలంగా చూడాలని కోరుకున్నారు, వారి కోసం నేను ఇక్కడికి వచ్చాను అన్నది. అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు వెంటనే నేను కపిలానంద సరస్వతి గురూజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నా. కానీ అమ్మకు కూడా నేను ఈ విషయం చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు నేను ఈ విషయం. కానీ నేను ఆయనకి ధన్యవాదాలు ఆ తండ్రికి చెప్పుకొని, నాయన నేను ఒకరువా ఇబ్బందిగా ఉంది నాకు భయం వల్ల, మీరే మమ్మల్ని వెదిగించాలి, వీటి గురించి నాకైతే తెలియదు, నాకు జ్ఞానం ఇవ్వండి అని నమస్కారం చేసుకొని
ఇంకా రెగ్యులర్గా 21 రోజుల దాకా డైలీ వచ్చేదాన్ని, ధ్యానం చేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. తర్వాత అమ్మ నాకు ఇంట్లో కూడా నేను ధ్యానం చేసుకుంటుంటే ఎదురుగా కుర్చీలో కూర్చొని నన్నే చూస్తూ కనిపించేది మంజులమ్మ తల్లి. అట్లా కొద్ది రోజులు చేయంగా ఈ ధ్యానం అమ్మ క్లాసుల్లో జాయిన్ అవ్వాను. మొట్ట క్లాసుల్లో జాయిన్ అవ్వలేదు నేను. కనకవల్లి వాళ్ళు మా ఫ్రెండ్స్ జాయిన్ అవ్వారు. జాయిన్ అయిన తర్వాత సంధ్యమ్మ క్లాస్ చెప్తుంది, అమ్మ క్లాసులో జాయిన్ అవ్వు, అసలు ఆత్మ అంటే ఏమిటి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి, నేను అంటే ఎవరు, అవన్నీ అమ్మ చెప్తుంది, నీకు కూడా అర్థమవుతుంది, రా అని చెప్పి పిలిచింది. సరే కనకవల్లి ద్వారా నేను అమ్మ సంధ్యమ్మ తల్లి క్లాసులోకి జాయిన్ అవ్వా. ఆ క్లాసులు వింటూ ఉన్నాను. ఫస్ట్లో నాకు సరిగ్గా దాని మీద దృష్టి పెట్టలేదు నేను. అంటే ఏదో వింటున్నాను అంటే విన్నాను, కానీ కొంతకాలానికి నాకు ఇవన్నీ నాకు తెలిసే, వీళ్ళు చెప్తున్నవన్నీ నాకు తెలుసు అని అనిపించేది, కానీ ఏం తెలుసో నాకు తెలియదు. నేను చెప్పలేను, వివరించలేను, తెలుసు అని మాత్రం అనిపిస్తూ ఉండేది. తర్వాత అంటే నా లోపలికి నేను ఎలా దృష్టి పెట్టుకోవాలి, నేను అంటే ఎవరు అని వీటి గురించి నేను పదే ధ్యానంలో అన్వేషిస్తూ ఉండేది, విశ్లేషించుకుంటూ ఉండేది. ఆ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు సాయిబాబా, షిరిడి సాయిబాబా నాకు ఎక్కువగా ఇష్టము. ఆ నాయన కాడికే ఎక్కువగా వెళ్ళేదాన్ని. ఆ నాయన నన్ను సంధ్యమ్మ తల్లి కాడికి, మంజులమ్మ తల్లి కాడికి చేర్చింది సాయిబాబానే. ఆ తండ్రి సహాయం ద్వారానే నేను ఈ ధ్యానంలోకి కూడా వచ్చాను. ఆయనే పంపించారు పిరమిడ్కి. ఇట్లాగా షట్చక్ర విన్యాసం చేసుకుంటూ, గురుచరణం చేస్తూ, గురు ప్రేయర్ చేసుకుంటూ నేను ఈ ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఒకరోజు ప్రేయర్ చేస్తున్నప్పుడు అఖిల అఖండ బ్రహ్మాండ దివ్య తేజ పురుషోత్తమ సద్గురు సచంద్ర దేదీప్య సహస్రదళ పద్మపాదంబుల సవినయంబున శిరంబున దాల్చి విశ్వహృదిని నేనై నేనైన వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ మతిన సదా అని చదువుతూ ఉన్నాను. అక్కడికి వచ్చేసరికి ఆపేశారు గురువులు. ఎంత ప్రయత్నించినా నేను ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను. అంటే ఏమిటి నాకు ప్రేయర్ రావట్లేదు, నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను చాలా రోజులు బాధపడ్డాను. తర్వాత అన్నాడు, అసలు అంతా అదే నీవై ఉన్నావు, ఆ పై భాగంలో ఉన్న ఆ ప్రేయరే నువ్వై ఉన్నావు, ఆ ప్రేయరే నువ్వైపు ఉండవు, కిందదంతా అవసరం లేదు అన్నట్టు వాళ్ళు నాకు స్ఫురణగా అనిపించింది. కానీ అది కూడా నేను ఎవరికీ షేర్ చేసుకోలేదు, చెప్పలేదు. ఈ విధంగా నేను ఉన్నప్పుడు, నేను అంతకుముందు ఈ ధ్యానంలోకి రాకముందు మా వారు కానీ మా బంధువులు కానీ ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి ఎదురు చెప్పలేక లోపలే పెట్టుకొని బాధపడేదాన్ని. అంటే వాళ్ళని ఏమనను, నేను మాత్రం లోపల ఆలోచించి బాధపడేదాన్ని. తర్వాత ఈ క్లాసుల్లో వింటున్నప్పుడు మోహన్ రెడ్డి సార్ గారు ఒకసారి చెప్పారు క్లాసులో. ఏమని చెప్పారంటే, ప్రతి మాటకి స్పందించాల్సిన అవసరం లేదు, ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే స్వీకరించాలి, ప్రతి దాన్ని హృదయం తుల్యంగా లోపలికి తీసుకోకూడదు, వదిలేయాలి అని చెప్పారు. అది నాకే చెప్పినట్లుగా, నన్ను అలర్ట్ చేస్తున్నట్టుగా అని అనిపించింది. అప్పటి నుంచి నేను కొన్ని విషయాల్ని హృదయంలోకి తీసుకోవడం మానేశాను. బహాల మనోబుద్ధి స్థితుల్లో పడిపోయి తీసుకున్నా కానీ గురువుల సహాయం ద్వారా, గురువులు అందించే జ్ఞానం ద్వారా కొంచెం ఎరుక అనేది వచ్చి వాటిని వదిలేస్తున్నాను. అంటే ఇప్పుడు అంతకుముందు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. ఆలోచనలో మార్పు, ఆచరణలో మార్పు, అలాగా చిన్నగా చేసుకుంటూ నేనైతే ఈ ఆత్మజ్ఞానంలో కొనసాగాలని, ఆ పరమాత్మలో కూడా లయం అవ్వాలని నేను ఈ మార్గంలోకి వచ్చానమ్మా. ఇది నాది చెప్తా. ఈరోజు మనము సబ్జెక్ట్ పరంగా స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం గురించి వివరించాలని వచ్చాను. స్థూలము అంటే ఏమిటి అని మనం అనుకుంటే, మనకి కంటికి కనిపిస్తున్న స్వరూపాలన్నీ కూడా స్థూలాలే. ఈ స్థూలాలన్నీ కూడా పంచభూతముల యొక్క తత్వములతో ఏర్పడుతున్నాయి. మనకందరికీ తెలుసు, పంచభూతాలంటే ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి. ఈ ఐదింటిని కలిపి మనము పంచభూతాలు అనుకుంటున్నాం. ఈ పంచభూతాల తత్వంతో
మన స్థూల దేహాలన్నీ ఏర్పడి ఉన్నాయి. ఈ సకల చరాచరము కూడా, ఈ జగత్తు అంతా కూడా అంటే దృశ్యంగా ఉన్నవన్నీ స్థూలములే అనబడుచున్నవి. ఈ జగత్తంతా కూడా స్థూలములే. కొండలు, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు, చెట్లు, వృక్షాలు, పక్షులు, సముద్రాలు, నదులు, మనుష్యులు, సముద్రంలో ఉండే జలచరాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు, నవగ్రహాలు, ఉపగ్రహాలు, గెలాక్సీలు, ఇట్లాగా ఏదైతే దృశ్యమానంగా వ్యక్తంగా ఉన్నాయో వ్యక్తంగా ఉన్నవన్నీ కూడా స్థూలములే అనబడుచున్నవి. ఈ స్థూలములుగా మనము జన్మ తీసుకునేటప్పుడు పంచభూతముల తత్వంతో ఏర్పడుతున్నాయి అని మనం వివరించుకున్నాం కదా. మన శరీరంలో కూడా ఈ పంచభూతముల యొక్క తత్వములు మనలో కూడా ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి అని అనుకుంటే, మనలో ఉండే స్కిన్ అంటే చర్మము, ఎముకలు, నరాలు, కండరాలు ఇవన్నీ కూడా భూమి తత్వంతో ఏర్పాటు చేయబడ్డాయన్నమాట. అలాగే మనలో ఉండే లాలాజలము, రక్తము, చెమట, జీవజాలము అవన్నీ నీటి తత్వానికి ఉన్నాయన్నమాట. మనలో జఠరాగ్నులు అంటే జీర్ణక్రియ అంటే భోజనం చేసిన ఆహారము పచనం చేసే ఈ జీర్ణక్రియ, ఆ జఠరాగ్నులు మనలో ఉండే నులివెచ్చని వేడి అగ్నితత్వమును కలిగి ఉన్నాయన్నమాట. మనము శ్వాసిస్తున్నాం కదా, మన శ్వాసక్రియ సంకోచ వ్యాకోచములు, హృదయంలోకి వెళ్ళే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలంతా కూడా వాయుతత్వమును కలిగి ఉన్నాయన్నమాట. ఆకాశతత్వం అంటే మనలో మనస్సు ఉంది, మనం ఆలోచనలు చేస్తున్నాం, అనేక భావనలు చేస్తున్నాం. ఇవన్నీ ఆకాశతత్వానికి సంబంధించినవి. ఈ పంచభూతముల తత్వముతో మన శరీరము ఏర్పాటు చేయబడిందనమాట. ఇవన్నీ మానవ శరీరంలో సరి సమానమైన పాళ్లలో పనిచేస్తూ ఉంటాయి. అలాగే సముద్రంలో ఉన్నాయి. సముద్రంలో నీటి శాతం, నిష్పత్తుల శాతం ఎక్కువగా నదులలో, సముద్రంలో ఎక్కువగా ఉంటాయి. కొండలు ఉన్నాయి. కొండలలో భూమి శాతం ఎక్కువ ఉంటుంది. నీటి శాతం, అగ్ని శాతం, వాయు శాతం కూడా ఉంటుంది, కానీ తక్కువ స్థాయిలో ఉంటాయి. అలాగే పక్షులు ఉన్నాయి కదా, అవి ఎక్కువగా వాయు శాతం కలిగి ఉంటాయి. భూమి తత్వం చాలా తక్కువ ఉంటుంది, అందువల్ల ఇవి గాలిలో ఎగరగలుగుతున్నాయి. అట్లాగా ఒక్కొక్క దాంట్లో ఈ పంచభూతముల తత్వంతో ఏర్పడిన నిష్పత్తులు పర్సెంటేజ్ మార్పుల వల్ల అనేక స్థూల రూపాలు, అనేక మార్పులు, అనేక విధాలుగా అవి ఉన్నాయన్నమాట ఏర్పాటు చేసి. ఈ స్థూల శరీరాలన్నీ కూడా ఇప్పుడు మనము చాలామందిని చూస్తాం. ఎంతోమంది పసిబిడ్డలు పుడుతున్నారు. ఆ బిడ్డలను పుట్టినప్పుడు మనం ఏమనుకుంటున్నాము, పుట్టిన ప్రతి బిడ్డ పాంచభౌతిక దేహమే, స్థూల దేహమే. ఈ పాంచభౌతిక దేహాలన్నీ కూడా జన్మిస్తున్నాయి అని మనకి తెలుస్తూ ఉంది. అలాగే మన ముందే ఎంతోమంది వాళ్ళ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళ శరీరాన్ని వదిలేస్తూ మరణిస్తూ ఉన్నారు. అవి కూడా మనం దర్శిస్తూనే ఉన్నాం. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే పాంచభౌతిక తత్వంతో ఏర్పడిన ఈ పాంచభౌతిక దేహాలు పుడుతున్నాయి, మరణిస్తున్నాయి అనే విషయం మనకి తెలిసే ఉందన్నమాట. అంటే ఈ స్థూల దేహములు శాశ్వతం కాదు అని మనకి అవగాహన అయ్యింది. స్థూలంగా మనం ఉన్నప్పుడు మన ఇంట్లో విషయాలలో, మన కుటుంబ బాధ్యతలలో నేను కాబట్టి నా కుటుంబాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నాను, నేను అని ఏదనుకుంటుంది, ఈ దేహం అనుకుంటుంది. నేను కాబట్టి ఈ సంసార బాధ్యతలు అనేవి నేను చేస్తున్నాను, సరిగ్గా చేస్తున్నాను. నేను లేకపోతే వీళ్ళు సరిగ్గా చేయలేరు. ఈ దేహం ఏమనుకుంటుందంటే, ఇంకా ఈ దేహం ఉండడం వల్లే నేను నిద్రపోతున్నాను, ఈ దేహం ఉండడం వల్లే నేను ఆహారం భుజిస్తున్నాను, ఈ దేహం ఉండడం వల్లే నేను మంచినీళ్ళు, పానీయాలు తాగగలుగుతున్నాను, ఈ దేహం ఉండడం వల్లే
నేను మాట్లాడగలుగుతున్నాను, వ్యక్తపరచగలుగుతున్నాను, అంటే ఈ దేహమే ఈ పనులన్నీ చేస్తుంది అని అనుకుంటూ పూర్తిగా మనోబుద్ధి స్థితులలో తమో రజో గుణాలతో పనిచేస్తూ ఈ స్థూల దేహం ఉంటుందన్నమాట. ఇప్పుడు మన చుట్టూ ఎంతోమంది కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుంటుంటారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు కదా, వాళ్ళ పిల్లల కన్నా మన పిల్లలు బాగా చదువుకోవాలి అని కంపారిజన్ చేసుకుంటాం. అట్లాగే ఎవరైనా ఒక మంచి గృహం ఇల్లు కట్టుకున్నారనుకోండి, వాళ్ళకన్నా కూడా మనం మంచి గృహం కట్టుకోవాలి అని పోల్చుకుంటాం వాళ్ళతో. అలాగే ఏదైనా ఒక మంచి పెళ్ళిళ్ళు కార్యాలు జరిగినప్పుడు వాళ్ళకన్నా మనం ఆ కార్యక్రమాలు జరిపించాలి అని ఇతరులతో పోల్చుకుంటూ, అంటే ఇతరులతో ఎప్పుడు చూసినా మన దృష్టి ఇతరుల వైపే ఉంటుంది. ఆ దృష్టి ఇతరుల వైపు పెట్టి మనం ఎలా ఉంటాము, విడిపోతున్నాం. విడిపోయేసి ద్వంద్వాలతో జీవిస్తూ ఈ దేహమే నేను అనుకుంటూ కంపారిజన్ చేసుకుంటూ విడివిడిగా ఉంటాం అన్నమాట స్థూల దేహంతో మనం జీవిస్తున్నప్పుడు. ఈ విధంగా స్థూల దేహం యొక్క స్థితిగతులు లక్షణాలు ఇట్లా ఉంటాయి. ద్వంద్వాలతో జీవిస్తూ ఉంటుంది. అనేక రకాల కోరికలతో, అనేక రకాల మోహాలతో, అనేక రకాల అంటే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములతో జీవిస్తూ ఉంటుంది. వాటిల్లో పైన కింద పడుతూ, వాటిల్లో లోభత్వాల్లో పడిపోతూ, మోహాల్లో పడిపోతూ అనేక జన్మల నుంచి మనకి వాసనా బలాలు అనేవి కూడా ఉంటాయి. ఈ స్థూల దేహము సంపూర్ణంగా వాసనా బలాలతో నిండిపో ఉంటుంది. ఎక్కువగా తమో రజో గుణాలతో పనిచేస్తూ ఉంటుంది కదా, అందుకనే తను ఈ దేహమే నేను అనుకుంటుంది కానీ పరమాత్మ గురించి తనకు తెలియదు, ఆత్మస్థితి తనకు తెలియదు. ఈ దేహము శాశ్వతం కాదు అనేది మనం ఆత్మజ్ఞానంలోకి వచ్చినాకే మనం తెలుసుకుంటాం. అంతకుముందు ఈ దేహమే మనది, ఈ కుటుంబం నాది, ఈ కుటుంబం వీరిది, ఈ ఆస్తిపాస్తులు నావి, ఈ ఆస్తిపాస్తులు వాళ్ళవి అని అట్లాగా విడివిడిగా చూసుకుంటాం. అంటే ఇతరులతో పోల్చుకుంటాము, వాళ్ళు వేరే మనం వేరే అని వేరు భావాలతో ఈ స్థూల దేహం అనేది ఉంటుంది. ఈ స్థూల దేహం యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మన కుటుంబంలోనే పాత తరాలు అంటే మన పెద్దవాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు. మేము పాత రోజుల్లో పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు అనమాట. మా తాత అవ్వ తాత వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు, వాళ్ళు పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని పంచల్లో నొలక మంచాల్లో వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళకి ఆ టయానికి ఆ భోజనం అనేది ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డలకు మాత్రము ఎంత డబ్బులైనా పెట్టి బాగా చదివించుకోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అనే ఒక ఆశతో పనికి వెళ్ళడం, సంపాదించడం, బిడ్డల్ని బాగా చూసుకోవడం చూస్తుంటారు. మరి మన కన్న తల్లిదండ్రుల్ని నొలక మంచంలో పెట్టాము, మన బిడ్డల్ని బాగా చదివించుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగింది. ఈ తారతమ్యం ఎందుకు వచ్చింది అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు, అంటే ఈ పాత తరాలు వెళ్ళిపోయి కొత్త తరాల వైపుకి నవ్యంగా భవ్యంగా అనేది ఈ జ్ఞానం అనేది అందుకుంటూ వస్తూ ఉందన్నమాట. అంటే పాత నీరు వెళ్ళిపోయింది, కొత్త నీరు వచ్చింది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఆ విధంగా పాత తరాల వైపు దృష్టి తగ్గిపోతుంది, కొత్త తరాల వైపే ఈ దృష్టి అనేది మళ్ళుతుంది. ఈ స్థూల దేహాలు ఇలా ఎందుకు జన్మలు తీసుకుంటున్నాయి అని మనం అనుకున్నప్పుడు, ఈ స్థూల దేహాలు అనుభవాల జ్ఞానం కోసమే ఈ జన్మలు తీసుకుంటూ వస్తున్నాయి. అనేక జన్మలు అంటే ఏకకణ జీవుల కాడి నుంచి చెట్లుగా, వృక్షాలుగా, పక్షులుగా, జంతువులుగా, మానవ జన్మలు కూడా తమోగుణ జన్మలు, రజోగుణ జన్మలు, సత్వగుణ జన్మలు, అర్షడ్ వర్గాలలో కూడా జన్మలు తీసుకుని ఉంటారు. ఈ విధంగా తీసుకుంటూ వారిలో ఉండే లోటుపాట్లు, వాళ్ళల్లో ఉండే భయాలు, వాళ్ళల్లో ఉండే వాసనా బలాలు, ఆ కర్మలు అవన్నీ తొలగించుకుంటూ, అంటే ఈ అనుభవ జ్ఞానం ద్వారా వాళ్ళకి వివేకం వస్తుంది. జాగ్రత్తగా ఎలా జీవించాలి అని ఒక ఎరుకని కొంచెం కొంచెంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ అనుభవ జ్ఞానాల ద్వారా జన్మలు తీసుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా స్థూల దేహం యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు సూక్ష్మదేహం గురించి చెప్పుకుందాం. సూక్ష్మము అంటే అది మన కంటికి కనిపించదు. మన కంటికి కనిపించదు కదా, అది మనకు ఎలా తెలుస్తుంది అని మనం అనుకుంటాం.
మనల్ని మనము అద్దంలో నిలబడుకొని చూసుకున్నప్పుడు మన పాంచభౌతిక దేహ రూపమును పోలి మన లోపల ఉండే ఆత్మస్వరూపము ఆ సూక్ష్మదేహం అనేది ఉంటుంది. అది ఉందని మనకి ఎప్పుడు తెలుసుకుంటాము? అది మనలో ఒక సూక్ష్మదేహం మన లోపల ఉంది, అది ఉంది అని మనకి ఎప్పుడు గ్రహింపుకు వస్తుంది? మనము ప్రతిరోజు నిద్రపోతుంటాం. నిద్రపోయినప్పుడు ఒక మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు ఆ మనకి కలలు వస్తాయి. ఆ కలలలో ఇప్పుడు ఒక మహాసముద్రం ఉన్నట్టు, ఆ సముద్రంలో స్నానాలు చేస్తున్నట్టు, నదులు ప్రవహిస్తున్నట్టు, నదుల్లో కొట్టుకోబోతున్నట్టు, పాములు తరుముతున్నట్టు, పాములు కరుస్తున్నట్టు, ఎక్కడో కొండలో ఎక్కుతున్నట్టు, ఏదో ఒక గుడికి వెళ్ళినట్టు, ఎక్కడో పెళ్ళిళ్ళలో మనం ఉన్నట్టు, శుభకార్యాలు చేస్తున్నట్టు, భోజనాలు తింటున్నట్టు, భోజనాలు వడ్డిస్తున్నట్లు రకరకాలుగా మనకి కళలు అనేవి మనకి ఆ నిద్రలో వస్తాయి. మరి మన పాంచభౌతిక దేహం కదలకుండా నిద్రపోతుంది కదా, ఆ కళల్ని కంటున్న దేవురు, అవి దర్శిస్తున్న దేవురు, అవి మనకి ఎలా జ్ఞాపకం ఉండి పొద్దున చెప్పుకోగలుగుతున్నాము అని మనం అనుకున్నప్పుడు, ఆ కళల్ని మన లోపల ఉండి కంటున్నది, దర్శిస్తున్నది, అవన్నీ మన దగ్గరకు తెచ్చి చూపిస్తున్నది కూడా మనలో ఉండే సూక్ష్మదేహమే అని మనకు అప్పుడు తెలుస్తుంది. మన లోపల ఒక సూక్ష్మదేహం ఉంది అని మనకు తెలుస్తుంది. మరి మనం మానవులుగా పుట్టినప్పుడు మనకు అనేక రకాల కోరికలు, ఆశలు, లక్ష్యాలు ఏవేవో ఉంటాయి. ఏవో కారణాల కోసం కూడా మనం వస్తాం, అనుభవాల జ్ఞానం కోసం. మరి అవన్నీ మనకు ఎలా తీరుతాయి అని మనం అనుకున్నప్పుడు, మన లోపల ఉండే ఈ సూక్ష్మదేహమే 99% అది వర్క్ చేసి మనకి ఏదైతే అవసరమో, ఎప్పుడు దేన్ని తీసుకొచ్చి మనకి ఇవ్వాలో దాన్ని మన ముందుకు తీసుకొచ్చి అందిస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్కి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. నేను ఒకరోజు వీరబ్రహ్మం గారి తాత సినిమా చూస్తున్నా. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మా పక్క కరెంటు పోయేసింది. మంచి సన్నివేశం, బాగా డీప్గా చూస్తున్నాను. నాకు చాలా ఇష్టము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా, చూడలేకపోయానే. మళ్ళీ నేను బయటికి వెళ్ళి ఎక్కడా చూడలేను కదా, ఎట్లాగాని నాకు 2 రోజులు బాగా దిగులుగా అనిపించింది. కానీ నాకైతే దాన్ని చూడాలని ఆశ అయితే బలంగా ఉంది. కొద్ది రోజులు అయిపోయేసింది, ఒక 2-3 నెలలు జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఒకరోజు మామూలుగా వంట చేసుకొని, బట్టలు ఉతుక్కొని, స్నానం చేసుకొని పూజ గదిలో కూర్చోన్నా. కానీ నాకు పూజ చేసేదానికి మనసు రావట్లా. వచ్చి టీవీ చూడాలనిపిస్తుంది, పదే పదే బలంగా అనిపిస్తుంది. పూజ కాడ దీపం పెట్టేసి వచ్చేసి టీవీ పెట్టుకొని కూర్చొని ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు ఈటీవీ వాళ్ళు పాత సినిమాలు ఎక్కువ వేస్తారు. ఈటీవీకి వచ్చి ఆపేసుకుంటే అప్పుడు న్యూస్ వస్తుంది. ఆ సినిమా వస్తుందని నాకు తెలియదు. న్యూస్ అయిపోయిన వెంటనే వీరబ్రహ్మం గారి చరిత్ర సినిమా వస్తూ ఉంది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలీదు. ఇక్కడికి అమ్మ చెప్పే క్లాసుల్లోకి వచ్చినాక, ఈ సూక్ష్మదేహం గురించి తెలుసుకున్నాక, అంటే నాలో ఉన్న సూక్ష్మదేహమే నాకు అవసరమైంది, నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది అని నాకు అప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి ఒక అవగాహన, జ్ఞానం అనేది కొంచెం కొంచెంగా తెలుసుకోవడం మొదలైంది. అప్పుడు ఆ సినిమా నేను చూశాను. ఆ సినిమా వస్తుందని నాకైతే తెలియదు కదా, అది నన్ను తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెట్టింది నా సూక్ష్మదేహమే కదా అని నాకు అప్పుడు తెలుసుకున్నాను. అలాగే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సంవత్సరం అంతా చదువుకున్న ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. ఎలా రాయగలుగుతామో పరీక్షలు అని ఒక భయం ఉంటుంది. అప్పుడు మనము ఇంపార్టెంట్ పెట్టుకున్నాము, ముఖ్యమైన వాటినే చదువుకున్నాము. అప్పుడు మనకి వాటిల్లో కొన్ని వస్తాయి కదా, కొంచెం అయినా వస్తాయి, రాసేసుకుందాము అని సబ్జెక్ట్ మొత్తం చదవడం ఎందుకని ఇంపార్టెంట్ వాటిల వైపుకి దృష్టి మరల్చుకొని ఇది ఇంపార్టెంటు, ఇది రాసుకుందాం, ఇది చదువుకుందాం అనుకుంటూ ప్రతిదీ కూడా ఇది ఇంపార్టెంట్ అని క్వశ్చన్లు పెట్టుకొని అవి రీడింగ్ చేసి ఎగ్జామ్స్ రాస్తాం. అప్పుడైతే మనకు తెలియదు. ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాతే నాకు కూడా అది కూడా తెలిసింది. మనలో ఉన్న సూక్ష్మదేహమే ఇది ఇంపార్టెంట్ అని గ్రహించి దాన్ని టిక్కుగొట్టుకొని చదువుకోగలిగి మనం ఎగ్జామ్ రాయగలిగాము అనేది కూడా అప్పుడు తెలిసింది. అలాగే చిన్నప్పుడు మనం చాలా గేమ్స్ ఆడతాం, వాటి గురించి మనం మర్చిపోతాం. మన పిల్లలు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ గేమ్స్ గురించి ఆడారనుకోండి, ఇప్పుడు ఆ గేమ్స్ లేవు.
ఇప్పుడు కొత్త గేమ్స్ వచ్చాయి, కొత్త మార్పులు జరిగాయి. కానీ పాత గేమ్స్ గురించి వీళ్ళకి పిల్లలకు తెలియదు కదా. ఆ గేమ్స్ గురించి మనం వివరించేటప్పుడు మన యొక్క సూక్ష్మదేహం కనెక్టివిటీ పొంది ఆ జ్ఞానం అనేది ఆ పిల్లలకి ఇట్లా ఉంటుంది ఆ గేమ్ అనేది వివరించగలుగుతున్నాం. ఇట్లాగా మనలో ఉండే సూక్ష్మదేహము ఆత్మ విన్యాసం ద్వారా మనము అనేక రకాల పనులు, మన అవసరాలు, మన కోరికలు, మన లక్ష్యాల వైపు మనం ప్రయాణించడం కానీ అన్నీ ఈ సూక్ష్మదేహం ద్వారానే మనకు జరుగుతూ ఉందని నాకు ఈ క్లాసులోకి వచ్చినాక ఈ సూక్ష్మదేహం గురించి తెలుసుకున్నాను. అలాగే ఒక కథ చెప్తానండి. ఒక కట్టెలు కొట్టే ఒక నిరుపేద వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా బీదవాడు అనమాట. ఆయనకి పొగులంతా కష్టం చేసి కట్టెలు తెచ్చి అమ్ముకుంటే కొంచెం డబ్బులే వచ్చేది. ఆయనకు వచ్చిన సంపాదనతో కొంచెమే అన్నం, కొంచెమే కూర చేసుకుని ఒక పూరి గుడిసెలో, అంటే పూరి గుడిసెలు అంటే మట్టి నేలతో ఉండేది అప్పట్లో, పాత రోజుల్లో. తన పూరి గుడిసెలో నులక మంచం మీద పడుకొని నిద్రించేవాడు. ఆయనకి బట్టలు కూడా తక్కువే ఉండేది. ఒకరోజు బాగా వర్షం వచ్చింది. పనికి పోలేని పరిస్థితి ఆయనకి ఏర్పడింది. ఈరోజు నాకు పస్తేను, ఆహారం లేదు, బయటికి పనికి వెళ్ళలేను, కాసేపైనా రెస్ట్ తీసుకుందాం, నిద్రపోదామని ఆయన తన నులక మంచం మీద పడుకొని నిద్రపోయాడు. కాసేపటి తర్వాత ఆయనకి మంచి గాఢ నిద్ర పట్టింది. గాఢ నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆయన ఆ కలలో ఒక పెద్ద రాజభవనం, చాలా పెద్దది, ఆయన ఎప్పుడు చూడనటువంటి రాజభవనం, చాలా పెద్ద రాజభవనం ఒకటి ఉంది. అందులోకి ఈ నిరుపేద వ్యక్తి ఉన్నాడు. అక్కడ చాలామంది సపర్యలు చేసే పనివారు చాలామంది ఉన్నారు. ఆయన చూడగానే వాళ్ళందరూ సగౌరవంగా ప్రియంగా ఆహ్వానించారు. ఆయనకు అవసరమైనవన్నీ, అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, స్నానం చేయడానికి ఏర్పాట్లు, మంచి స్నానం చేసిన తర్వాత మంచి పరిమళాలు విరజిమ్మే మెత్తటి పట్టు వస్త్రాలు, అంటే పట్టు పంచి, కండువా, లాల్చి అట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ఆయన గౌరవంగా బాగా సేవలు చేసి గౌరవించారు. ఆయనకి ఆ రాజభవనం చూడగానే చాలా సంతోషం, చాలా ఆనందం. అక్కడ ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఖరీదైన వస్తువులు ఉన్నాయి, అందమైన వస్తువులు ఉన్నాయి, చక్కగా అమర్చి ఉన్నారు. అక్కడంతా సుగంధ పరిమళంలో విరచిల్లుతూ ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంది. తను అట్లాంటివి ఎప్పుడూ చూడలేదు. అందువల్ల ఆయన దాన్ని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, గమనిస్తూ ఉన్నాడనమాట. తర్వాత ఆయన భోజనానికి తీసుకెళ్ళారు. పెద్ద డైనింగ్ టేబుల్లో ఆయన కూర్చోబెట్టి ఆయన పళ్ళెం నిండా పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, ఆ విధంగా పులిహోర, పొంగలి, దద్దోజనం, బూందీ లడ్డు, జిలేబీ, అట్లాగా రకరకాల స్వీట్లు, రకరకాల పిండి వంటలు, భోజనాల్లో వెరైటీలు, రకరకాల పళ్ళు, రకరకాల పానీయాలు, అట్లాగా అవన్నీ ఆయనకి ప్లేట్ నిండా వడ్డించారు. వాళ్ళు ప్రియంగా వడ్డిస్తూ ఉంటే ఆయనకి ఎంతో ఆనందంగా, తనలో తాను ఆనందాన్ని ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క రుచిని, ఒక వస్తువు తిన్నాడు, ఆ పదార్థం యొక్క రుచిని ఆస్వాదిస్తూ ఎంతో సంతృప్తికరంగా ఆయన దాన్ని ఆస్వాదించాడు. చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. తర్వాత వాళ్ళు ఆయనకు ఒక రూమ్ చూపించారు. ఆ రూమ్లోకి వెళ్ళి పడుకునేదానికి వెళ్తే ఆయన ఎప్పుడూ చూడనటువంటి ఒక హంసతూలిక తల్పం ఉంది అక్కడ. ఆ తల్పం మీద మెత్తటి పరుపులు, అవి చాలా ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత హాయిగా అనిపిస్తున్నాయి చూస్తేనే. అంత మెత్తటి పరుపుల మీద ఆయన వెళ్ళి పడుకున్నాడు, హాయిగా నిద్రించాడు. నిద్రిస్తూ నిద్రిస్తూ సడన్గా ఆయనకి మెలకువ వచ్చేసింది. మెలకువ వచ్చేసరికి ఆయన కళ్ళ ముందు ఏముందంటే తన పాత జీవితమే కనపడింది. అంటే తన పూరిళ్ళు కనిపించింది, తన నులక మంచం కనిపించింది, మురికిగా ఉన్న తన బట్టలు కనిపించాయి, తన యొక్క పరిస్థితి ఆయనకి తెలిసింది. అరే, ఇది కలగన్నానా నేను అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని, ఆ సంతృప్తిని, ఆ ప్రశాంతతను ఆయన ఆస్వాదిస్తూనే ఉన్నాడు. అలాంటి జీవితం అనేది ఒకటి ఉంటుందా, ఎంత బాగుందో అక్కడ అని ఆయన దాని గురించి ఆలోచిస్తూ తనలో తను అనుకుంటూ ఉన్నాడనమాట. ఆయన పూర్వజన్మల్లో మహారాజు కాదు, భవిష్యత్తులో ఆయన మహారాజు అవుతాడో లేదో తెలీదు. కానీ ఈ జన్మలోనే
ఆయన ఒక రాజభవంతిలోకి వెళ్ళి అవన్నీ అనుభవించి వచ్చాడు కదా, ఆ అనుభవము ఆ నిరుపేద వ్యక్తికి ఎలా కలిగింది అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు, ఈ నిరుపేద వ్యక్తి లోపల ఉండే సూక్ష్మదేహము అదే సమయంలో వేరొక ప్రాంతంలో ఉండే మహారాజు యొక్క సూక్ష్మదేహం అవగాహన జ్ఞానంతో కనెక్టివిటీ పొంది అది కలలో అనుభవించి అవగాహన చేసుకొని అటువంటి జీవితం ఉంది అని ఆ సంతృప్తిని ఆయన కలలోనే ఆయన యొక్క సూక్ష్మదేహం ఆయనకు అందించింది అని మాకు ఈ సూక్ష్మదేహం గురించి తెలుసుకున్నాం. కారణం గురించి కొంచెం చెప్తాను. కారణము మహాకారణం గురించి చెప్పుకుందాం. కారణము అంటే అనేక దేవతా స్వరూపాలు, గురుస్వరూపాలు, ఈశ్వరత్వ స్థాయికి ఎదిగిన హృదయాల స్వరూపాలు. అలాగే మన పంచభూతములు కూడా కారణస్వరూపాలే. మన సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా కారణస్వరూపాలే. ఈ కారణ స్వరూపాల గురించి మనం తెలుసుకోవాలంటే మనము స్థూల దేహమును, సూక్ష్మదేహమును గురించిన అవగాహన జ్ఞానం మనలో కలిగి ఉంటే అప్పుడు కారణ స్వరూపం గురించి కూడా మనకి తెలుస్తుంది. కారణ స్వరూప స్థాయికి మన హృదయం ఎదిగేటప్పటికి మనలో ఈ జ్ఞాన ప్రకాశాన్ని కొంచెం కొంచెంగా మనం ఆ ప్రకాశం పెంచుకుంటూ, మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం కదా, ఆ జన్మల్లో చేసిన మంచి చెడుల కర్మలు ఈ జ్ఞాన ప్రకాశం పెరిగితే జ్ఞానాగ్ని కర్మదగ్ధాని అంటారు. ఆ జ్ఞాన ప్రకాశం ద్వారా మనలో ఉండే ఆ కర్మలు మనకు తెలియకుండానే నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. అనేక జన్మల వాసనా బలాలు ఉంటాయి. అవన్నీ కారణ స్వరూపానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కటిగా వదిలించుకుంటూ వస్తాం. అలాగే మనము కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలతో జీవిస్తూ ఉన్నాం కదా స్థూలంగా ఉన్నప్పుడు. ఈ కారణ స్వరూపంగా ఎదిగినప్పుడు అర్షడ్ వర్గాల పైన మనం ఆధిపత్యం అనేది తెచ్చుకొని ఉంటాం. అలాగే త్రిగుణాల పైన కూడా మనం ఈ త్రిగుణాలని సరిచేసుకుంటూ ఏ విధంగా ఉండాలో, ఆ త్రిగుణాలని ఎలా మనం సరిగ్గా ఉపయోగించుకోవాలో అని త్రిగుణాల పైన కూడా ఆధిపత్యంగా మనము ఉండగలుగుతాం. అంటే కారణస్వరూపంగా ఎదిగేటప్పటికి పూర్తిగా ఆత్మస్థితిలోకి వస్తాం. ఇక్కడ దేహ భావనలు ఉండవు. దేహానికి సంబంధించిన ఏ ప్రభావితం తనపైన పనిచేయదు. ఈ కారణస్వరూపంగా ఎదిగిన హృదయం ఎలా ఉంటుందంటే వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంగా ఉంటుంది. తనలో గర్వ అహంకారాలు ఉండవు. వాటిని జయించి ఉంటుంది. వాటిని వదిలేస్తేనే మనం ఈ ఆత్మజ్ఞానంలో, గురు మార్గంలో, పరమాత్మలో లయం అవ్వగలుగుతాం. అందుకని గర్వ అహంకార రహితంగా ఉండాలి. ఎటువంటి అంటే చదువుకు సంబంధించిన గర్వం కానీ, ధన గర్వం కానీ, ఆధ్యాత్మిక గర్వం కానీ ఎటువంటివి గర్వ అహంకారాలు మనలో ఉండకూడదు. అప్పుడు కారణస్థాయి హృదయంగా మనం మారుతాం. ఈ ప్రియంగా ఉండే ఈ కారణస్వరూప హృదయము జ్ఞాన ప్రకాశంగా ఉంటుంది. తను వచ్చిన ఈ మార్గం అంతా తనకి ఎరుకే కాబట్టి తన చుట్టూ ఉన్న వారు కూడా కారణస్వరూపాలే అని, వారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం మీద వచ్చి ఉన్నారని ఈ కారణ స్వరూపానికి తెలుసుకొని ఉంటుంది. కారణ స్వరూపంగా ఎదిగిన హృదయంగా మనం మారినప్పుడు మనలో సమత్వ భావన అనేది వస్తుంది. అంటే అన్నిట్లో ఉన్నది పరమాత్మే, చేసేది చేయించేది అంతా భగవంతుడే, నేను కాదు అనే ఒక సమత్వ భావన వస్తుంది. మనము ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం ఇంట్లో. మనం దేవుళ్ళని అనేక దేవతా రూపాలు, లక్ష్మీ స్వరూపము, సరస్వతి స్వరూపము, అట్లాగా ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క కారణంగా మనం పూజిస్తూ ఉంటాం. మనం విఘ్నేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఆయన దగ్గర నుంచి మనము ఆయన యొక్క తత్వాన్ని మనం స్వీకరించడానికి పూజిస్తూ ఉంటాం. విఘ్నేశ్వర స్వామి అంటే విఘ్నములను తొలగిస్తాడు. బుద్ధి కుశలతను అంటే సిద్ధిని, బుద్ధిని ప్రసాదిస్తాడు మనకి.
దానికోసం ఆ తండ్రిని పూజిస్తాం. ఆయన యొక్క తత్వమే మనం అయిపోయినప్పుడు మనము ప్రయోజన హృదయంగా మారుతాం అన్నమాట. అలాగే లక్ష్మీ స్వరూపాన్ని మనం పూజించుకున్నప్పుడు ఆ తల్లి వల్ల సకల సౌభాగ్యాలు, శాంతి అవన్నీ కూడా మనకు వస్తుంటాయి. దుర్గామాతని పూజించినప్పుడు దుర్గతులను నాశనం చేసేది, ధైర్యమును ప్రసాదించేది. ఇట్లాగా ఒక్కొక్క దేవతా స్వరూపాలన్నీ కారణస్వరూపాలే. అవన్నీ కూడా విశ్వ ప్రయోజనంగా పనిచేస్తూ ఉన్నాయి. అందరికీ సమానంగా అనుగ్రహం ఇచ్చే విధంగా ఆ దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఒక్కొక్క స్వరూపం ఒక్కొక్క కారణం కోసం జన్మలు తీసుకుంటూ వస్తున్నప్పుడు అవి విశ్వ కళ్యాణ భావనతో విశ్వ ప్రయోజనంగా మహాకారణ స్థాయికి కూడా ఎదుగుతాయి. కారణ స్వరూపాల గురించి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా, ఆయన కూడా తన భక్తుల సంరక్షణార్థం ఒక కారణ స్వరూపంగా వచ్చి హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహారం చేసి ఆయన కూడా మహాకారణ స్థాయి స్థితిగతులకి చేరుకున్నాడు. అంటే ఆయన కూడా ఒక కారణ స్వరూపుడే. ఇప్పుడు నేను ఈ ఆత్మజ్ఞానంలోకి వచ్చిన తర్వాత నాకు తెలియని ఈ జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు మనలాంటి ఆత్మజ్ఞానం కోసం పరితపిస్తున్న హృదయాలకు, పరమాత్మకు దగ్గర చేసే హృదయాలకు మన మంజులమ్మ తల్లి ఆత్మ విద్యను, ఆత్మ విశ్లేషణ అనే జ్ఞానమును జ్యోత్స్నామృత ధారంగా నిరంతరంగా మన కోసము సమయం కేటాయించి ప్రతి రాత్రి మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. అప్పుడు మన అమ్మ మంజులమ్మ తల్లి కూడా మహాకారణ జన్మురాలు. ఆ మహాకారణం మీద అమ్మ వచ్చి మనలాంటి ఎంతోమందికి కారణస్వరూపులకి ఆ తల్లి ఆత్మవిద్య అనే ఈ బ్రహ్మ జ్ఞానమును మనకి నేర్పించి మనకి అనుభవంలోకి తీసుకొచ్చి మనకి ఆ ఎరుక స్థితిలోకి తీసుకొస్తూ ఉంది. ఆ తల్లికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొడదాం. ఇప్పుడు మహాకారణం గురించి కొంచెం చెప్తానండి. మహాకారణం అంటే పూర్తిగా ప్రకాశస్థితి. ఇక్కడ స్థూల దేహము ఉండదు, సూక్ష్మదేహము ఉండదు, కారణదేహము ఉండదు. ఉన్నదంతా కూడా జ్ఞాన ప్రకాశమే. ఆ జ్ఞాన ప్రకాశం ఎలా ఉంది అంటే నిర్మల శాంతి ప్రకాశానందంగా ఉంది. అంటే నిర్మల శాంతి ప్రకాశానందం అంటే ఏమిటి అని నేను అనుకున్నాను. నేను చిన్నప్పుడు తెలియనప్పుడు దేవుడు ఉన్నాడు పైన అనుకున్నాను కదా, అదే ఈ నిర్మల శాంతి ప్రకాశానందము. భగవంతుడే నిర్మల శాంతి ప్రకాశానందంగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే అఖిల అఖండ బ్రహ్మాండ దివ్య తేజముతో వెలుగుతున్నాడు ఆయన. అంటే సూది మన గుచ్చడానికి కూడా వీలు లేనంతగా తన యొక్క జ్ఞాన ప్రకాశమును, ఆ చల్లదనమును, ఆ హాయిని, ఆ ప్రశాంతతను అందరిలో ఆయన ప్రసరిస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కదలిక లేని నిశ్చల స్థితిలో నిర్గుణంగా ఉన్నాడు ఆయన. అక్కడంతా మనకు ఎలా ఉంటుందంటే ఆనందమే ఉంటుంది. ఆ ఆనంద స్థితిలో మనము ఎప్పుడు లయత్వం పొందినా మన హృదయానికి, మన ఆత్మకి ఎంతో శాంతి లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకున్నాము. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ రోజు నుంచి 1 సంవత్సరం వరకు కొత్త ఇల్లు కట్టుకున్నామనే ఆనందం ఉంటుంది. మన బిడ్డకు పెళ్లి చేసుకున్నాము, అప్పటి నుంచి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఇట్లాగా ఆనందంగా ఉంటాం. పిల్లలు చిన్న పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు పసిబిడ్డలు పుట్టారనే ఆనందము వాళ్ళు పెరిగి పెద్దయ్యే వరకు ఉంటుంది. మనము ఏదైనా ఒక మంచి ఆహార పదార్థం తినాలని తింటాము. తిన్నప్పుడు అప్పటి వరకే ఆనందం ఉంటుంది. ఒక మంచి వస్త్రం కట్టుకోవాలని కొనుక్కుంటాం. అవి కట్టుకున్నప్పుడే మనకి కాసేపే ఆనందం ఉంటుంది. ఒక నగలు పెట్టుకుంటాం. నగలు పెట్టుకున్నప్పుడు కాసేపే. ఒక జాబ్ లేని వ్యక్తి జాబ్ తెచ్చుకున్నాడు అనుకోండి, అది 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు జాబ్ వచ్చిందని తను చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఇవి క్షణిక ఆనందాలు.
ఈ మహాకారణ స్థితిలో కలిగే ఆనందము ఎలా ఉంటుందంటే క్షణక్షణము నిరంతరము తనలో తాను రమిస్తూ ఆనందంతో ఆనందంతో రమిస్తూ సచ్చిదానందంగా స్థితప్రజ్ఞతగా సాక్షిగా ఆ మహాకారణ స్థాయి స్థితిగతులు ఉంటాయన్నమాట. వీరబ్రహ్మం గారి తాత సృష్టి స్థితి లయలుగా ఆయన జరగబోయేది కూడా చెప్పాడు. ఆ తాత అది ఎలా చెప్పగలిగాడు అని నేను చాలాసార్లు ఆలోచించాను. మొట్టమొదట నాకు ఏమీ తెలియదు, కానీ ఆయన చెప్పే ఆ కాలజ్ఞానం వినేదాన్ని. ముందుగా జరిగేవి ఎలా తెలిసిపోతున్నాయి, ఎలా చెప్తున్నాడు అనుకునేదాన్ని. ఇక్కడ ఈ క్లాసులోకి వచ్చినప్పుడు అమ్మ నాకు ఏం చెప్పిందంటే మహాకారణ స్థాయి స్థితికి ఎదిగిన హృదయము అనేక మహాకారణ స్థాయికి ఎదిగిన హృదయాలతో కనెక్టివిటీగా ఉంటూ సమస్త జ్ఞాన అవగాహనలు తనలోనే కలిగి ఉంటుంది, సర్వం ఎరిగే ఉంటుంది, ఎరుకుతో జీవిస్తూ ఉంటుంది అని చెప్పింది. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు ఈ వీరబ్రహ్మం గారి తాత కూడా మహాకారణ స్థాయికి ఎదిగాడు కాబట్టే సృష్టి స్థితి లయలు భవిష్యత్తు తెలిసింది, అలా చెప్పగలిగాడు. ఆ స్థాయికి కూడా మన ఆత్మజ్ఞాన గురువులందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ నేను ఉన్నాను. ఈ మహాకారణంలోంచి మహాపథక రచనలు జరిపించబడతాయి. మహాపథక రచనలు అంటే విశ్వ కళ్యాణానికి విశ్వ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ముందుగా జరగబోయే కాలంలో అవసరమైనవన్నీ కూడా అక్కడే మహాపథక రచించబడి అవి కారణ స్వరూపాల ద్వారా అవి అనేక సూక్ష్మాల ద్వారా స్థూలాల ద్వారా పనిచేస్తూ చేయిస్తూ ఉంటుందన్నమాట. ఒకే సమయంలో మహాకారణ స్థాయికి ఎదిగిన హృదయాలలో ఉండేవారు ఒకే సమయంలో అన్నిట్లో తానై ఉండి అక్కడ అవసరమైనవన్నీ చేస్తుంది చేయిస్తుంది. తన యొక్క ప్రియత్వమును అనుగ్రహమును హృదయతుల్యంగా ఇస్తుంది. అంటే అనుగ్రహాలు ఇచ్చే స్థాయికి ఎదిగి ఉంటుంది. ఈ మహాకారణం అంతా కూడా జ్ఞాన ప్రకాశమయం అనుకున్నాం కదా. ఆ జ్ఞాన ప్రకాశమయం ఎలా ఉంటుంది అని మనం అనుకుంటే అనంత కోటి సూర్యులు అనంత కోటి చంద్రులు ఒకే దగ్గర ఉంటే ఎంత వెలుగు ఉంటుందో, ఎంత చల్లదనం ఉంటుందో, ఎంత హాయి ఉంటుందో ఆ విధంగా అఖిల అఖండ బ్రహ్మాండంగా దివ్య తేజముతో నిర్మల శాంతి ప్రకాశానందంగా ఆ మహాకారణ స్థాయి స్థితిగతులు అనేవి ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను. మనము మామూలుగా మన కుటుంబాలలో ముత్తాత కుటుంబం ఉంటుందండి. ముత్తాత కుటుంబం తర్వాత మన తాత కుటుంబం సభ్యులు, తర్వాత మన తండ్రి కుటుంబ సభ్యులు, తర్వాత నా కుటుంబ సభ్యులు, తర్వాత నా పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇట్లాగా జీవిత చక్రం అనేది కొనసాగుతూనే వస్తూ ఉంటుంది. జీవన క్రమము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదట ఉన్న ముత్తాత కుటుంబంలోంచి వచ్చిన పిల్లలే కదా ఈ వంశపారపర్యం అంతా కూడా. అప్పుడు ఆ వంశానికి ఆయన మూల కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆ విధంగానే ఈ మహాకారణం కూడా మూల బిందువుగా మూల చైతన్యంగా అద్వైత స్థితిలో పరబ్రహ్మగా నిలిచి ఉన్నారన్నమాట. అట్లాంటి ఆ స్థితి నుంచి ఆ పరమపదము నుండి మనము అనేక కారణస్వరూపులుగా సూక్ష్మాలుగా స్థూలాలుగా విభజనగా మనము ఈ భూలోకానికి వచ్చి మనము ఈ అనుభవాల జ్ఞానాన్ని తెలుసుకుంటూ మరలా ఆ పరమాత్మ మార్గానికి ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అని అన్వేషిస్తూ పరమాత్మ గురించి తెలుసుకుంటూ మన లోపలికే మన వైపుకే మనం దృష్టి పెట్టి భగవంతుడు మన ఆత్మస్వరూపం లోపలే ఉన్నాడు, మనలోనే భగవంతుడు ఉన్నాడు అని ఈ ఆత్మ విద్యను ఈ ఆత్మ విశ్లేషణ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనల్ని మనం గమనించుకుంటూ మనలో వచ్చే ఆలోచనలు ఎరుకతో అవన్నీ ఏవి మనకి సరైనవి సరికానివి ఏవి అని గ్రహింపుకు తెచ్చుకొని
మనము ఆచరణాత్మకంగా మన జీవితాన్ని మనమే సరిదిద్దుకునే విధంగా ఈ ఈ ఈ ఆత్మ విద్య మనకి ఉపయోగపడుతూ ఉన్నది. ఆత్మ విద్యలోకి రాకముందు వేరేగా ఉంటుంది. ఆత్మ విద్యను నేర్చుకున్న తర్వాత వేరేగా ఒక మంచి మార్పులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన జ్ఞాన ప్రకాశం ద్వారా మనల్ని మనమే సరిదిద్దుకుంటూ మనము ఆ పరమాత్మలోకి లయత్వాన్ని పొందుతాము. అంతే. నమస్తే.